నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. వెల్కమ్ అండి. జ్యోత్స్న గారు, అసలు ప్రస్తుతం దేశం మొత్తం కూడా పొలిటికల్ ఫీవర్తో నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఎవరొస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఓటేయాలా అనేది కూడా సంశయంలో అయిపోయింది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూసుకుంటే అటు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ అయినా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా సరే, ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే 5 ఏళ్ల నుంచి కూడా ప్రజా సంక్షేమాన్ని ఒక రకంగా పక్కన పెట్టారు. వాళ్ళు ఏ విధమైనటువంటి పథకాలు తీసుకొచ్చిన అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు అది ఎంతవరకు చేరింది అనే దాని మీద వాళ్ళకే స్పష్టత లేదు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 ఏళ్లలో ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి మంచి పథకాలు, నేను ఐ వుడ్ డెఫినెట్లీ కాల్ దెమ్ గుడ్ స్కీమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు సడక్ యోజన అననివ్వండి, లేదంటే జనౌషధీలు అననివ్వండి, అంటే ట్రూగా సగటు మనిషికి ఏవైతే ఇంపార్టెంటో అలాంటి వాటి మీద చాలా పనిచేశారు. వాళ్ళు చాలా వాటిని గ్రౌండ్ లెవెల్లో చాలా తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ దాన్ని ప్రజలకి చేరవేయటంలో కంప్లీట్లీ విఫలమయ్యారు. పోనీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తెలంగాణలోనే తీసుకుందాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ కట్టిస్తున్నా ఆయన ఓ రోజు మైకులు పెట్టుకొని చెప్పి ఊదరగొట్టాడు మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. బట్ ఆల్రెడీ ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది. అది ఒక పథకం ఉంది, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆ పథకం ఉంది. ఆ పథకాన్ని ఇక్కడ బీజేపీ శ్రేణులు ప్రజలకు చేరవేయటంలో విఫలమయ్యారు. అలానే సడక్ యోజన ఉంది, గ్రామాల్లో పట్టణాల్లో కానివ్వండి, ఒక రకమైనటువంటి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ గ్రామాల్లో గ్రామ సడక్ యోజన అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే గ్రామాల్లో రోడ్లు వేయడం అనమాట, వేయించారు. ఎవరు వేయించారు? బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం వేయించింది. దాని క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? బీజేపీకి వెళ్ళాలి. కానీ క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? టీఆర్ఎస్కి వెళ్ళింది. అంటే ఇది నేను తెలంగాణ పరిస్థితి చెప్తున్నా. ప్రతి చోట కూడాను ఏవైతే పథకాలు ఉన్నాయో, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఎండ్ యూజర్కి చేరవేయటంలో ఒక రకంగా ఫెయిల్యూర్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ ఎక్కడయ్యారు అంటే, ఇవి మా పథకాలు అని చెప్పడంలో ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యి అక్కడ, అంటే పీపుల్ డోంట్ నో దట్ దీస్ ఆర్ బీజేపీ స్కీమ్స్. వాళ్ళకి తెలిసిందంట్లా ఏంటి, ఈ 5 ఏళ్ల హయాంలో బీజేపీ 15 లక్షలు వేస్తా అంది, వెయ్యలేదు. బీజేపీ డిమానిటైజేషన్ తీసుకొచ్చింది, బీజేపీ రోడ్ల మీద మమ్మల్ని నిలబెట్టింది, బీజేపీ జీఎస్టీ తీసుకొచ్చింది, చిన్న సన్నకారు వ్యాపారులకి ఇబ్బందికరమైనటువంటి ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చింది అనేటువంటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది. అందుకే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే కొన్ని రాష్ట్రాల్లో 4-5 రాష్ట్రాల్లో జరిగాయో, అక్కడ ఒక రకంగా బీజేపీ స్టూడెంట్ నెగిటివ్ సైడ్లో, బ్యాక్ సైడ్లో నిలబడింది. ఎంతైతే బీజేపీ శ్రేణులు విఫలమయ్యాయో అంత కాంగ్రెస్ శ్రేణులు సఫలమయ్యాయని నేను చెప్పలేను. వాళ్ళు ఏవైతే నెగిటివ్గా చేశారో కొన్ని, వాటిని వీళ్ళు హైలైట్ చేయడంలో కూడా చాలా భయంకరంగా విఫలమయ్యారు. ఇంకోటి ఏంటి అని అంటే, బీజేపీ హ్యాస్ ఆల్వేస్ బీన్ గోయింగ్ ఆన్ వన్ సింగిల్ స్టాండ్ ఆఫ్ వన్ సింగిల్, మా లీడర్ ఒక్కడే అనేటువంటి ఒక స్ట్రాంగ్ నోషన్ని ప్రజల మీద చూపిస్తూ, చాలా ఎఫిషియెంట్ లీడరు, చాలా బ్రహ్మాండమైన లీడరు, ప్రజలకి నిజంగా మంచి చేసే లీడరు, మాది కుటుంబ పాలన కాదని కొన్ని ట్యాగ్ లైన్స్ తీసుకుని బీజేపీ వస్తుంది. అవే ట్యాగ్ లైన్స్ని కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. సో ఇవాళ రోజున మనం చూస్తే డెఫినెట్గా ఒక పర్టిక్యులర్ ఒక ఎడ్జ్ అనేది బీజేపీ కనపడుతుంది. కానీ ఎంతగానో అది ఓట్ల రూపంలో టర్న్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు అని అంటే, ట్రూగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకుంటే బీజేపీ ఎంత ప్రజలకి మంచి చేసినా కూడా ఎండ్ యూజర్ ప్రజలకు అది తెలియలేదు బీజేపీ చేసిందని చెప్పి. సో ఖచ్చితంగా ఇక్కడ స్టేట్ రీజనల్ పార్టీస్ కొట్టుకుపోయాయి. అలానే కొన్ని రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ వల్ల బీజేపీకి నష్టం కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం అది కాంగ్రెస్కి లాభమా అని అంటే కాదు, ఖచ్చితంగా కాదు. సో ఇట్ ఈస్ మళ్ళీ మోడీయే వస్తాడు అనేటువంటిది ఒక రకంగా నడుస్తున్నటువంటి వాదన. కానీ డెఫినెట్గా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది బిట్వీన్ రీజనల్ పార్టీస్ అండ్ ది నేషనల్ పార్టీస్. ఓకే, అంటే మీరు అనేది పథకాలు అనేవి చేరువ చేయలేకపోవడం వల్ల
కొంత నెగిటివ్గా అనేది ప్రజల్లోకి వెళ్ళింది అనేది మీరు అంటున్నారు. పథకాలతో పాటు ఇంకా వేరే ఏమీ లేవా ఆయన నిలబెట్టే అంశాలు అనేవి? ఇప్పుడు నిలబెట్టే అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దౌత్య సంబంధాలని చాలా బ్రహ్మాండంగా ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే మొన్న అభినందన్ చాలా ఫాస్ట్గా మనం తెచ్చుకోగలిగినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. బట్ అట్ ద సేమ్ టైం బీజేపీకి ఒక మతతత్వ పార్టీ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు వీళ్ళు. ఈ 5 ఏళ్లలో దాన్ని చాలా భయంకరంగా కాంగ్రెస్ వాళ్ళు పోర్ట్రే చేయగలిగారు. అక్కడైతే వాళ్ళు సఫలమయ్యారని నేను చెప్పాలి. సో ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా కొన్ని సెక్యులర్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి బీజేపీకి పడేటువంటి ఛాన్సెస్ కొన్ని తక్కువగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు 2014 ఓట్లకు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? రామ మందిర నిర్మాణం అన్నారు. కొన్ని ఇట్లాంటి పాయింట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ పాయింట్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ 2019 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ అవే పాయింట్స్ని వాళ్ళు రీటరేట్ చేస్తున్నారు. సో కొంచెం ప్రజల్లో కూడా ఆ నమ్మకం అనేది అంత స్ట్రాంగ్గా వీళ్ళు కలిగించలేకపోయారు అనేటువంటిది కూడా నిజమే. బట్ ఆప్షన్స్ అనేవి అంటే ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటిది కూడా కనపడట్లేదు. నరేంద్ర మోడీ ఈజ్ సపోజ్ టు బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్, హైలీ స్ట్రాంగ్ లీడర్, హైలీ కేపబుల్ లీడర్. అలాంటి లీడర్కి ఒక ఆపోజిషన్గా రాహుల్ గాంధీ నిలబడలేకపోతున్నాడు. ఇది వాస్తవం. ఎందుకు అనంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ స్టేచర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ హీ యూజెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రిలేషన్ దట్ హీ మెయింటైన్స్. ఆ లెవెల్కి హీ యూజువలీ మెస్మరైజెస్ పబ్లిక్ వెన్ హీ గోస్ ఇన్ టు పబ్లిక్ మీటింగ్. ఆ లెవెల్ ఆఫ్ మెస్మరైజింగ్ ది పబ్లిక్ అనేది రాహుల్ గాంధీ దగ్గర లేదు. ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది రాహుల్ గాంధీ స్పీచెస్లో మనకు కనపడదు. దాని గురించే ఇవాళ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ ప్రియాంక గాంధీని తీసుకురావడము లేకపోతే ఇంకోటి ఇలా ట్రై చేస్తున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే కంప్లీట్ ఆల్టర్నేటివ్ టు మోడీ, మా దగ్గర మోడీ, మీ దగ్గర ఎవరు అనేదానికి వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు, స్ట్రాంగ్ ఆన్సర్ రావట్లేదు. అది కొంచెం కాంగ్రెస్కి నెగిటివ్. అంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరూ తప్ప బలమైన నాయకులు లేరంటారా, లేకపోతే రానివ్వట్లేదంటారా మీ ఉద్దేశం ప్రకారం? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని కాదండి, ఆల్వేస్ ఇట్ హ్యాస్ బీన్ అ పార్టీ విచ్ యాక్చువల్లీ ఎంకరేజెస్ ఒక రకంగా ఫ్యామిలీ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు అక్రాస్ స్టేట్స్ చూసినా కూడా దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అలాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ కాంగ్రెస్ ఒక సంక్షోభమైనటువంటి పరిస్థితిలో ఉంది డెఫినెట్గా. అంటే 2014 డిఫరెంట్. అప్పుడు మోడీ హవా కొట్టుకుపోయింది. మోడీ హవాలో అన్నీ కొట్టుకుపోయాయి. అది కాంగ్రెస్ వైఫల్యం అని కూడా నేను అనను. అప్పుడు మోడీ హవా ఉండింది. పీపుల్ వర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. దే ఓటెడ్ ఫర్ బీజేపీ. డెఫినెట్లీ దే ఓటెడ్ ఫర్ బీజేపీ. అప్పుడేదో అది కాంగ్రెస్ పతనం అని కూడా నేను అన్ను. ఆ టైంలో కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ చూసుకున్నారు జనాలు. ఇన్నేళ్ళు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం అనేటువంటి ఒక నోషన్లో మోడీ హవాలో కొట్టుకుపోయారు. ఖచ్చితంగా ఇట్ వెంట్ ఆఫ్. కానీ 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అలాంటి ఒక స్టేజ్ ఇప్పుడు బీజేపీకి లేదు. అంత స్ట్రాంగ్గా వాళ్ళు క్లీన్ స్వీప్ చేసుకునేటువంటి పరిస్థితి బీజేపీకి లేదు ఖచ్చితంగా. అట్లాంటప్పుడు దీస్ పీపుల్ షుడ్ బి పోర్ట్రేయింగ్ మల్టిపుల్ లీడర్స్. అలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో మనకు కనపడట్లేదు, ఖచ్చితంగా కనపడట్లేదు. అయితే రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ, నెక్స్ట్ హూ? there's nobody whom you are actually seeing. ఎంకరేజ్ చేయకపోవటం వల్ల కూడా వాళ్ళకే నష్టం అవుతుందేమో కదా, వేరే ఆల్టర్నేట్ అనేది వీళ్ళిద్దరు కాకోకుండా. దట్ ఈస్ నాట్ న్యూ ఇన్ కాంగ్రెస్ అండి, దట్ ఈస్ నాట్ న్యూ. అంటే దానివల్ల వీళ్ళ కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు. కానీ ప్రియాంక ఎంట్రీ వల్ల లేదా రాహుల్ గాంధీ ఎంట్రీ వల్ల వాళ్ళ కొత్తగా వచ్చే లాభం ఏం లేదు. అదే అంటున్నాను నేను. వాళ్ళు దే ఆర్ యాజ్ ఇట్ ఈజ్, అలానే ఉన్నారు. ఏదైతే ఒక స్ట్రెంగ్త్ కాంగ్రెస్కి రావాలో ఆ స్ట్రెంగ్త్ వీళ్ళు తెచ్చుకోవట్లేదు. ఓకే, అంటే బీజేపీలో మోడీ గారు అంటే ప్రధానమంత్రిగా ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లో గెలిస్తే ఆయనే అయ్యే అవకాశాలు ఉంటాయంటారా, లేకపోతే ఇంకా ఎవరైనా బలమైన లీడర్ బీజేపీ నుంచి ఉండే అవకాశం ఉంటుందంట? యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ మోడీ, బికాజ్ ఈ 5 yearsలో అయితే దెర్ ఇస్ నో అపోజిషన్ టు హిమ్ కదా. అంటే ఇప్పుడు ఒక లీడర్ అనేవాడిని ఎప్పుడు మారుస్తాం మనం? అపోజిషన్ ఏదన్నా స్ట్రాంగ్గా ఆయన మీద ఏదన్నా మనకు వస్తే మారుస్తాం. బట్ దెర్ ఇస్ నో అపోజిషన్ టు హిమ్. అలానే పార్టీ పరంగా కూడా అపోజిషన్ పెద్దగా ఏం లేదు. పార్టీ పరంగా ఇంకో సెకండ్ క్యాడర్ లీడర్ ఎవరు మనకు కనపడట్లేదు. బీజేపీ నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందర నిలబెడుతున్నారు. అలా అని ఇంకో సెకండ్ క్యాడర్ అభ్యర్థిగా మనల్ని ఎవరైనా నిలబెట్టట్లేదు. సెకండ్ క్యాడర్ అభ్యర్థిగా కూడా మనకు ఎవరు కనపడట్లేదు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ప్రాబబ్లీ దిస్ టర్మ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి మోదీ ఏమో, ఇఫ్ బీజేపీ కమ్స్ ఇన్ టు పవర్. ఓకే అండి, మరి అయిపోయి తెలుగు రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ సిచ్యువేషన్, బీజేపీ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉండొచ్చు నేషనల్ నుంచి స్టేట్స్కి వస్తే? తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తీసుకుంటే అయితే వాళ్ళ రోజున ఎగ్జిస్టెన్స్ బోత్ ది పార్టీస్కి చాలా తక్కువగా ఉంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంది.
ఇది స్వయంకృత అపరాధం, ఇద్దరిది స్వయంకృత అపరాధమే. అలానే అక్కడ కూడా అలానే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మా బీజేపీ పరిస్థితి మనం తీసుకుంటే ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వెంట ఇంటూ అలయన్సెస్. ఒక రకంగా ఇక్కడ అలయన్స్ పోస్ట్గా వీళ్ళు బాహాటంగా చెప్పకపోయినా ఇట్ వాజ్ ఇంటూ ఒక రకంగా ఇట్ వాజ్ ఎవిడెంట్ ఇన్ 2014. ఇక్కడ వీళ్ళు ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు, ప్రతిపక్ష పార్టీగా కూర్చున్నారు బీజేపీ వాళ్ళు. ఒక ఐదుగురు ఎమ్మెల్యేలను పెట్టుకొని కూర్చున్నారు. బట్ 5 ఏళ్లలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు. 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే అధికార పక్షం వాళ్ళ ఉన్నాయో వాటి మీద వీళ్ళు మాట్లాడింది లేదు. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ లెవెల్లో ఏవైతే స్కీమ్స్ నడుస్తున్నాయో, సెంట్రల్ లెవెల్లో ఏవైతే కార్యక్రమాలు నడుస్తున్నాయో వాటిని మా పథకాలుగా ప్రజలకు చెప్పడంలో కూడా వీళ్ళు విఫలమయ్యారు. ఒక రకంగా బీజేపీ ఎగ్జిస్టెంట్ అనేది నల్లిఫై చేసేసారు వీళ్ళు. అక్కడ తీసుకుంటే దే వెంట ఇంటూ క్లియర్ కట్ అలయన్స్ విత్ టీడీపీ 2014 ఎలక్షన్స్లో. కానీ పోను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని వాళ్ళు కనుమరుగు చేసేసుకున్నారు వాళ్ళు ఫర్ అన్నోన్ రీజన్స్. జబ్కి వాళ్ళకి అక్కడ మంచి ఒక కేంద్ర స్థాయిలో ఒక మంత్రి పదవి ఇచ్చి, కపుల్ ఆఫ్ మంత్రి పదవులు ఇచ్చి చాలా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్క్ చేయడంలో విఫలమయ్యారు. ఓకే, బోత్ ది తెలుగు స్టేట్స్లో దే హ్యావ్ లిటరల్గా వాళ్ళని వాళ్ళు కనుమరుగు చేసేసుకున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే 2014 సిచ్యుయేషన్ వాజ్ డిఫరెంట్. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది అనేటువంటి సిచ్యువేషన్ని కూడా కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక్కడ ఆ క్రెడిట్ అంతా కూడా సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారు తీసేసుకొని నేనే తెలంగాణ తెచ్చినా అన్నది అయిపోయింది. దాన్ని వీళ్ళు కౌంటర్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ బికాస్ దే హ్యావ్ గివెన్ తెలంగాణ స్టేట్, రాష్ట్రాన్ని విడగొట్టారు అనేటువంటి ఒక నెగిటివిటీ వాళ్ళ మీద ఏదైతే వచ్చిందో ఆంధ్ర రాష్ట్రంలో, దాన్ని పాజిటివ్ సైడ్ వాళ్ళు తిప్పుకోలేకపోయారు. సో బోత్ ది స్టేట్స్లో కాంగ్రెస్ హెస్ ఆల్సో ఫెయిల్డ్. ఇక్కడ నేను ఏమంటానంటే బోత్ ది స్టేట్స్లో నాయకత్వ వైఫల్యం ఇది. ఒక సిచ్యువేషన్ ఉంది, పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్ని మన పార్టీకి అనుగుణంగా ఎలా మార్చుకోగలము అనేటువంటి ఒక బేసిక్ మినిమం అండర్స్టాండింగ్ లేకుండా బోత్ ది పార్టీస్ వెళ్ళాయి. బీజేపీ తీసుకుంటే బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక మార్క్ తీసుకురావాలి. అలాంటి సిచ్యువేషన్ని బీజేపీ చేయలేదు. అలానే కాంగ్రెస్ సెంట్రల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ, ఏళ్ల తరబడి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, వాళ్ళు బోధి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఏమీ ఒక మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయారు. ఇది క్లియర్ కట్గా వాళ్ళ నాయకత్వ వైఫల్యం అంటాను నేను. ఓకే, బోత్ ది పార్టీస్ హ్యావ్ గాట్ గుడ్ క్యాడర్, కానీ వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు అంటే నాయకత్వానికి కరెక్ట్గా ఆ కేపబిలిటీ లేకనే ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.